వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సహోదరి సోదరు మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. ధనాదాయం బాగుంటుంది, రాబడి బాగుంటుంది, పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. ముఖ్యంగా వృత్తిలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. మీరు సాధించిన ఘన విజయాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుగోలుగా ఉంటుంది. మనం ఇంకా కష్టపడాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ధనం సంపాదిస్తాం, కానీ పేరు అనేది చాలా ముఖ్యమని భావిస్తారు. ఎందుకంటే పేరు పోతే రేపొద్దున ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతామో అనే ఆలోచన కూడా ముందుకు వెళ్తారు. ఏదైనా సరే మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. రుణాలు సాధ్యమైనంత వరకు తీర్చగలుగుతారు. కొత్త రుణాలకు స్వస్తి పలుకుతారు. అయితే క్రెడిట్ కార్డు విషయంలోనూ పర్సనల్ విషయంలో మళ్ళీ తీసుకుని ముందుకు వెళ్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చు అదుపు చేసే విషయంలో కొంత అశ్రద్ధ అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో వారి ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు విషయంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. వాహనం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం తప్పకుండా గోచరిస్తోంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి నూతన విద్యా ప్రయత్నాలు కలిసి వస్తుంది. కాలం అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయంలో కుజుడు బలంగా ఉన్నారు. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో తప్పకుండా ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. చదువు మీద శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన శ్రద్ధ పెంచుకోవాలి. చదువు మీద ఎంత శ్రద్ధ పెడితే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కష్టానికి ప్రతిఫలం కొంతవరకు చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే మళ్ళీ కష్టపడి చదువుదాం, పైకి ఎదుగుదాం అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని శివతాండవ స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కళ అనేది నెరవేరుతుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే సంతానం కోసమే కదా ఇప్పుడు మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్. ఏదైనా సరే పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రూపాయి దాచాలి. చేతిలో ఒక రూపాయి ఉంటే అది ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా ఏదైనా ఒక అసెట్ కొని అది భవిష్యత్తు పిల్లల కోసం ఉంచాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనం సంపాదించేది ఏదైనా సరే పిల్లల కోసమే కదా అనే ఆలోచన చేస్తారు. అయితే ఇటువంటి సమయంలో కూడా మీ ఆరోగ్యాన్ని నెగ్లిజెన్సీ ఉండడం, తర్వాత ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం, సరైన సమయానికి ఆహారం నిద్ర అనేది ఉండడం తప్పనిసరి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవలి కుంకుమ మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా లక్ష్మీనారాయణ ఒత్తులు ఎరుపు ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం అడగానే మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in